వాహిని మీడియా ప్రేక్షకులు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. చాలామంది ఇప్పుడు మన కీళ్ళ నొప్పులతో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మామూలుగా కీళ్ళ నొప్పులకి నేను ఎన్నో సంవత్సరాలుగా మందులు ఇవ్వటం జరుగుతుంది. కీళ్ళ నొప్పులు ముందుగా ఏంటంటే ఏ పెయిన్ ఆయిల్ రాసుకున్నా కూడా ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఇంట్లో ఉండే వంట నూనెలతో తయారు చేసుకుంటూ ఉంటారు. ఇది మామూలుగా పెయిన్ ఆయిల్ అన్నది స్వచ్ఛమైన నువ్వుల నూనె, ఆముదం, సన్న చిన్న ఆవాలతో కంపల్సరీ ఆ 3 ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ ఉండాలండి. ఎందుకు ఉండాలి అంటే నల్ల నువ్వుల నూనె ఏం చేస్తుందంటే మనకి ఉన్న నొప్పుల్ని, తీక్షణంగా ఉన్న నొప్పుల్ని తగ్గిస్తుంది. దాంతోపాటు ఆముదం ఏంటంటే మనకి ఉన్న స్కిన్ పైన మన పైన స్కిన్ పలచగా ఉంటుంది చాలామందికి. దానివల్ల ఏంటంటే ఆముదం రాయటం వలన సంవత్సరాలు మెయింటైన్ చేసి ఆ స్కిన్ రప్చర్ కాకుండా ఉండడానికి ఒక ఆముదం ఉపయోగపడుతుంది. ఈ ఆవాల నూనె ఏంటంటే మనకు దూసిపోయే గుణం ఉంటుందండి. దానివల్ల ఆవాల నూనె వాడతాము. దాంట్లో ముందుగా నువ్వుల నూనెలోని మనం వావిలాకు, సీతాఫలాకు, మన చింతాకు ఇవన్నీ ఆకుల్ని ముందుగా దాన్ని డికాషన్ చేసి ఈ నువ్వుల నూనెలో డిజాల్వ్ చేసిన తర్వాత బాగా దానికి మొత్తం ఆయిల్ తయారైన తర్వాత ఆముదం, ఆవాల నూనె కలిపి తర్వాత అమృతధార యాడ్ చేస్తారు. పచ్చకర్పూరం, పుదీనా, వాము పువ్వు కలిపి తర్వాత కొంచెం నీలగిరి తైలం, మరి దాంతోపాటు కొంచెం నిమ్మ నూనె కలుపుతారు. దీన్ని కలపడం వల్ల ఏమిటంటే మన ఆయిల్ రాసుకున్నా కూడా నైట్ టైం ఈ దోమలు అవి కొట్టకన్నా కూడా నిమ్మ నూనె మనకి ఆపి, నిమ్మ నూనె వలన పెయిన్స్ పెరగకుండా కూడా ఉంటాయి. ప్లస్ రాత్రి నిద్ర కూడా ఆహ్లాదంగా పడుతుంది. ఈ యొక్క పెయిన్ ఆయిల్ని రాసుకునే విధానం ఏంటంటే మన మోకాళ్ళకి చాలామంది పైన పూసేస్తూ ఉంటారు. పైన పూయటం కాదండి, కింద భాగంలో మనకి మసాజ్ చేసుకుని దానికి కిందన మనకి ఆయిల్ రాసుకుంటే చిన్న చిన్న క్రిస్టల్స్ కింద తగులుతాయి. అది ఎప్పుడైతే కరుగుతాయో అప్పుడే మనకి కీళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి. ఆయిల్ రాసిన తర్వాత కంపల్సరీ మనకు వీలుంటే వేడి నీళ్ళతో కాపడం పెట్టాలి. ఆ కాపడం పెట్టడం వల్ల మనకి ఈ లోన ఉన్న రక్త ప్రసరణ బాగా అయ్యి మనకు వాపు తగ్గుతుంది. ఆ వేడి నీళ్ళ కాపడం పెట్టిన తర్వాత మళ్ళీ ఒక పావుగంట పోయిన తర్వాత ఈ పెయిన్ ఆయిల్ని దీనికి ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క శ్వేతరంధ్రాల ద్వారా మనకు డెప్త్గా లోనకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతోపాటు మీరు ఈ విధంగా చేసుకుని కొంచెం ఫ్రీ ఎక్సర్సైజులు, కాళ్ళు ఫ్రీగా ఎదరికి వెనక్కి ఫ్రీ ఎక్సర్సైజ్ చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా స్టిమ్యులేట్ అవుతుంది. ఈ యొక్క ఆ నూనెల్లో కంపల్సరీ ఈ 3 రకాల నూనెలు వాడితేనే మనకు పెయిన్ ఆయిల్ సమర్థవంతంగా పనిచేసి పెయిన్ ఆయిల్ వల్ల సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా చాలా రకాల పెయిన్ ఆయిల్స్ రాస్తే వెంటనే తగ్గిపోయింది అనుకుంటారు. వెంటనే తగ్గడం కాదు, మీరు రాసిన ఆయిల్ పెయిన్ ఆయిల్ ఆ రోజు రిలీఫ్ వస్తుంది. 2-3 రోజులకి ఆ నొప్పికి నుంచి బాగా ఉపశమనం వస్తుంది. ఎప్పుడు 3 రోజులు రాస్తేనే దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి ఫ్రీ అవుతుంది. ఈ యొక్క పెయిన్ ఆయిల్లో ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ని ఎన్నో సంవత్సరాలుగా ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కలిపే తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా పెయిన్ ఆయిల్ వాడే విధానం మీరు అందరూ తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నా. అదే మెడ నొప్పి రాసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మెడ భాగంలో ఇక్కడ రాసి ఇక్కడ కాపడం పెడతారు. ఇక్కడ కాపడం అన్నది పెట్టకూడదు. మనం పెట్టాలంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా స్టిమ్యులేట్ చేసి గోరువెచ్చగా ఉన్నదాన్నే టవల్ కింద ఇక్కడ మనం చెయ్యాలి. ఈ ప్రాంతంలో మనం వేడి చూపించినా పర్వాలేదు, కానీ ఈ ప్రాంతంలో వేడి చూపించకూడదు. ఈ యొక్క భాగాలు స్లోగా రాసిన తర్వాత టర్కీ టవల్ ముంచి మనం పిండేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇక్కడ టవల్ చూపించాలి. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్కి ఈ సర్వైకల్ స్పాండిలైటిస్లో నొప్పులు ఎలా ఉంటాయంటే ఈ మెడ భాగం నుంచి కొంతమందికి ఈ సైడు రిబ్స్లో విపరీతమైన పెయిన్ ఉండి ఈ చెయ్యి మొత్తం లాగేస్తూ ఉంటుంది. చాలామంది మెడ నొప్పి అని గుర్తుపట్టకన్నా దాన్ని ఏం చేస్తారంటే హార్ట్ ప్రాబ్లం వచ్చిందేమో అని వెళ్ళి టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. ముందు మెడ నొప్పి ఉన్నదో లేదో చూసుకుని అప్పుడు మెడ నొప్పి తగ్గించుకోవాలి. ఈ కొంతమంది 2 వైపులా కూడా లాగుతాయి. ఈ యొక్క C1, C3, C4 దీంట్లో గ్యాప్స్ రావటం వల్ల ఈ యొక్క నరం దీంట్లో ఒత్తుకుపోవటం వల్ల ఈ యొక్క ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే పెయిన్ ఆయిల్ మసాజ్ చేసుకుని లోన్ యొక్క లూబ్రికేషన్ బలంగా ఉండే మందులు వాడుకుంటే ఈ యొక్క మెడ నొప్పులు తగ్గుతాయి. అదేవిధంగా నడుముకు కూడా ఆ ప్రాంతంలో మసాజ్ చేసుకుని కాపడం పెట్టుకుని తర్వాత మళ్ళీ 1/2 గంట పోయిన తర్వాత ఆయిల్ రాసుకుంటే ఉపశమనం బాగా లభిస్తుంది.
నేను మీకు మామూలుగా ఫుడ్ ఇంట్లో దొరికే ఆకులతో ఉండే ఫుడ్ రెమెడీస్ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎవరైతే కీళ్ళ నొప్పులతో సమస్యలతో బాధపడతారో వాళ్ళు ముందుగా నాకు ఫోన్ చేస్తే దాని యొక్క ఉపశమనమైన మందులు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క పెయిన్ ఆయిల్ తయారు చేసుకునే విధానం మీకు ఈ విధంగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఈ పెయిన్ ఆయిల్కి నాకు కావాలంటే ఫోన్ చేసి మీకు పోస్టల్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఈ యొక్క నేను ఇది ఇంచుమించులో ఒక 12 సంవత్సరాలకి పెయిన్ ఆయిల్ తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా నేను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తాను, సింథటిక్ అన్నది నేను వాడను. ఈ విధంగా పెయిన్ ఆయిల్ని మీరు అప్లై చేసుకునే విధానం ఇది. ఈ విధంగా మీకు ఏదైనా డౌట్లు, కీళ్ళ నొప్పుల్లో డౌట్లు ఉన్నా, కీళ్ళ వాతంలో డౌట్లు ఉన్నా కూడా నాకు ఫోన్ చేసి ఈ యొక్క స్క్రోల్ అవుతున్న నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. నమస్కారం.